ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపి కృష్ణ. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ప్రతిపక్షాలన్నీ ఎదురు చూస్తా ఉన్నాయి. పోలీసులు లేకపోతే పోలీసుల జాబ్ చేస్తూ వైసీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోమని ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికి గానీ ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతుంది. 6 అధికారుల మీద కొరడా జులిపించింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై వేటు వేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుభాకర్ గారు, ఏం జరిగింది? ఎలాంటి అంశాల ఆధారంగా మీరందరి మీద బదిలీ వేటు వేసింది ఎన్నికల కమిషన్? గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం నడుస్తుంది. ఆ పోలీసు రాజ్యంలో ప్రజల ప్రాథమిక హక్కులు పూర్తిగా హరించివేయబడ్డాయి. ప్రతిపక్షాలు గొంతు నొక్కేదానికి ఈవెన్ పత్రికలు, టెలివిజన్లు, విలేకరుల పైన కూడా అమానవీయ దాడులు. ఈ వర్గం ఆ వర్గం లేదు, అందరూ కూడా, ఆఖరికి అమరావతి మహిళలు కూడా ఈ పోలీసు దమనకాండలో అందరూ బాధితులే. బాధితులు కాని వర్గం అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దమనకాండ గొంతు తెలిసి వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి కూడా బయటికి గొంతు పెగలలేని భయం గుప్పిట్లోకి పోలీసు రాజ్యం ఈ 5 సంవత్సరాల్లో పోలీసు రాజ్యం వెళ్ళింది. వాస్తవానికి అధికారులు వాళ్ళు ప్రమాణాలకు పూర్తిగా, వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఉద్యోగ ధర్మానికి పూర్తి విరుద్ధంగా రాజకీయ నాయకులకు పాలేరులుగా మారారని చెప్పేసి ప్రతిపక్షం పలుమార్లు విమర్శలు చేసింది. ఆ విమర్శలకి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలో ఎలక్షన్ కమిషన్ నిజమనే నిరూపించిన దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగిన 6 IPS అధికారుల్లో ఒకరు ఏకంగా IG స్థాయి అధికారి. ఇవి కేవలం బదిలీలు కాదు గోపి, వీళ్ళు ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అంటే ఇంట్లో పడుకోవాలి. ఓకే 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 అంటే ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఇది బదిలీలు కాదు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదా? ఎలక్షన్ వీళ్ళు ఎన్నికల విధులకు దూరంగా ఉండటం అంటే ఇది వాళ్ళ సర్వీస్ రికార్డులో ఒక మచ్చ లాంటి వ్యవహారమే. ఏ కారణం చేత, ఏ అభియోగాల చేత వీళ్ళ ట్రాక్ రికార్డు ఎంత అస్తవ్యస్తంగా ఉంటే వీళ్ళ పట్ల ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధులకు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని అన్నారు అంటే ఆ 6 IPSలు, దాంట్లో 5 SP స్థాయి, ఒక IG స్థాయి అధికారి, వీళ్ళ 6 కూడా ఇది ఒక తీవ్రమైన అవమానం. తతిమా పోలీస్ అధికారులకు కానీ, తతిమా IAS అధికారులకు కానీ, ఇంకా ప్రభుత్వంలో ఎన్నికలు నిర్వహించే ప్రతి ఒక్కడికి ఇది ఒక కొరడా లాంటి ఎన్నికల కమిషన్ కొరడా జులిపించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సెకండ్ వరకు ఈ పొత్తు వ్యవహారంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పొత్తుకు వెళ్ళటానికి ఫెయిర్ ఎలక్షన్, ధర్మయుద్ధం, ఎలక్షన్ ఫెయిర్ గా జరగాలి అనే దాన్ని మేము కోరుకుంటున్నాము అనే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆ స్థాయిలో పనిచేయదా అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది అనేది ప్రజల్లో ఇది పూర్తి స్థాయిలో చర్చకు దారితీసిన అంశం. ఎన్నికలకి దూరంగా ఉంచటం ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, సుభాకర్ గారు, ఎప్పుడైతే ఒంగోలు MP క్యాండిడేట్ గా వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటెస్ట్ చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ఉన్నారో, ఆ క్రమంలోనే ప్రకాశం జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర్ రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే చర్చ ఉండింది. సో ఇప్పుడు అదే ఎస్పీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసేసింది. మీరు అన్నట్టు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేసేసింది. అంటే వాళ్ళు అధికార పార్టీ కోరుకున్న చోట్ల కోరుకున్నటువంటి అధికారుల్ని వేసుకోవడానికి ఒక రకంగా వాళ్ళకి వెసులుబాటు ఉండిందేమో గతంలో. కానీ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి చర్య తీసుకోవడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా ఇది చెక్ పెట్టినట్టే అవుతుందేమో కదా. ఈ 6 IPS అధికారులు ఒక IGతో కలిపి వీళ్ళ మీద గతంలో ప్రతిపక్ష నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీళ్ళు ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘనకు వీళ్ళు పాల్పడ్డారు అని అనేక సంఘటనలు, అనేక ఆరోపణలు ఈ అధికారుల మీద ఉన్నాయి వాస్తవానికి. అటువంటి అధికారులు అయినటువంటి గుంటూరు రేంజ్ IG పాలరాజు, ప్రకాశం SP పరమేశ్వర్, పల్నాడు SP రవిశంకర్ రెడ్డి, చిత్తూరు SP జాషువా,
అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె తరుమలేశ్వర్, వీళ్ళ 6గురిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచటం అంటే ప్రజాస్వామ్యం నైతికంగా గెలిచినట్టే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో మేము ఎటువంటి అవకతవకలకు ఎవరి తావేదారులు కాదు, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరగబోతున్నాయి అనే దానికి ఇది సూచన. అయితే ఈ 6గురిని బదిలీ చేసినంత మాత్రాన ఎన్నికల్లో ఫెయిర్ ఎలక్షన్ వైపు వెళ్తుందనేది కాదు. దీంట్లో ఇది ఒక రకమైన వైసీపీకి నైతికంగా ఒక ఓటమి, వాళ్ళల్లో ఒక భయం గుప్పిట్లోకి అధికార పార్టీకి తొత్తులుగా పాలేరులుగా వ్యవహరించే అధికారులకి గుండెల్లో రైళ్లు పరిగెట్టే సంఘటన అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ 6గురు అధికారులు మాత్రమేనా, ఇంకా అధికారులు ఏమన్నా లిస్ట్ లో ఉన్నారా? వాళ్ళ మీద కూడా చర్యలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ 6గురు అధికారుల్ని వేటు వేయటం మూలాన, ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం మూలాన తతిమ అధికారుల్లో కూడా ఆ లిస్టు చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రతిపక్షాలు నిత్యం ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తూనే ఉంది రకరకాలుగా. అన్నిటికంటే అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్య, ఎవరైతే సకల శాఖ మంత్రిగా గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ పెత్తనం చేస్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సలహాదారు, ముఖ్యమంత్రికే పరిమితమైన అధికారాలు ఉన్న పరిస్థితుల్లో సలహాదారుడు పాత్ర పోషిస్తూ అతనికి ఎటువంటి హక్కు, ఏ రకమైన ఎలక్షన్ కోడ్కి సంబంధించి అతని పాత్ర లేకపోయినా, అతను ప్రభుత్వ అధికారి కాకపోయినా, ఈ వాలంటీర్ వ్యవహారం కానీ, పాలసీ మేటర్ల వ్యవహారం కానీ, పథకాల విషయంలో కానీ తను స్వయంగా ప్రశ్న అడ్రస్ చేయటం, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ పలుమార్లు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసినా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి ఎటువంటి చర్య తీసుకోవాలి ఆ ఫిర్యాదు మీద. అధికారులనే కాదు, రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా సజ్జల లాంటి వాళ్ళని కట్టడి చేయగలిగితేనే ప్రజాస్వామ్యం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంది అనేది ప్రజల అభిప్రాయం. సో ఇక్కడ వాలంటీర్లు, తర్వాత ఈ ఐపీఎస్ అధికారులు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వరకు కూడా ఈసీ చర్యలు వెళ్లే అవకాశం ఉంది అనుకోవచ్చా ఈ పరిస్థితి చూస్తుంటే? ఈసీ చర్యలు సజ్జల రామకృష్ణారెడ్డిని తాకితేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు శాంతియుత మార్గంలో నిష్పక్షపాతంగా ఫెయిర్ ఎన్నికలు జరగదని కేంద్ర ఎన్నికల కమిషన్ చూపించబోతుంది అనే దానికి సజ్జల మీద చర్యలు ఉంటే తప్ప కేవలం 5-6 అధికారుల్ని, ఈ 6 అధికారులు అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం ఎన్నికల కమిషన్ చర్యను ప్రజల తరపున అభినందించాల్సిందే. అక్కడి వరకు వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని ఖచ్చితంగా కోడ్ ఆఫ్ ఎలక్షన్ లా ఏదైతే ఉందో దాని ప్రకారంగానే వాళ్ళు చర్య తీసుకున్నారు. విధులకు దూరంగా ఉంచటం అనేది దీంట్లో మనం అత్యంత గమనించదగ్గ విషయం. వీళ్ళని ఏ రకమైన ఎన్నికల విధులకి ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉంచటం అనేది జగన్మోహన్ రెడ్డి అనుయాయులకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ. వాళ్ళ శిబిరంలో, జగన్ శిబిరంలో ఒక అలజడి వాతావరణం వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఇది ఒక రకమైన భయాన్ని, ముఖ్యంగా అధికారుల్లో కూడా ఇది మనం గతంలో చేసినట్టు 5 ఏళ్లు చేసినట్టు చేయటం కుదరదు అనే భావనకి ఈ రాష్ట్రంలో అధికారులు అయితే ఖచ్చితంగా వస్తారు. గోపి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.